మన నెక్స్ట్ ఫార్ములా లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? కాస్ ఏ ఇంటూ కాస్ 2a ఇంటూ కాస్ 4a అండ్ సో ఆన్ కాస్ 2n-1 ఇంటూ ఏ. ఇలా యాంగిల్ డబుల్ అవుతుంటే దీని ఫార్ములా ఏముంటుంది? మనకి ఏం చెప్పాం? సైన్ 2n ఇంటూ ఏ బై 2n ఇంటూ సైన్ ఏ. ఇది ఫార్ములా అని చెప్పుకున్నాం. దీనికి ఆల్రెడీ ప్రూవ్ కూడా చేసి చూపించాం. చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని చెప్పాను దీన్ని. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి నెక్స్ట్ 3a ఫార్ములా చూద్దాం. సెకండ్ 3a ఫార్ములా. 3a ఫార్ములా ఏంటి? ఫార్ములాలో ఫస్ట్ది sin 3a. sin 3a is equal to 3 sin a minus 4 sin cube a. అలాగే సెకండ్లో cos 3a is equal to రివర్స్ అవుతుంది, 4 cos cube a మైనస్ 3 cos a. sin cube a ఉంది కదా, ఇక్కడ 4 cos cube అవుతుంది, మైనస్ 3 cos a అవుతుంది, రివర్స్ అవుతుంది అన్నమాట. అలాగే tan 3a is equal to 3 tan a minus tan cube a by 1 minus 3 tan square a. అలాగే ఫిఫ్త్ వన్ cot 3a. cot 3a కూడా సేమ్, 3 cot a మైనస్ cot cube a by 1 మైనస్ 3 cot square a. ఈ 4 ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్, యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టుకునేవి. ఓకేనా? sin 3a cos 3a మనం ప్రూఫ్ కూడా చేద్దాం. ప్రూవ్ చేసి చూపిస్తాను మొత్తం అన్ని ఫార్ములాస్. ఓకేనా? ప్రూఫ్ కూడా అంత టఫ్ ఏం కదా, చాలా చాలా ఈజీయే. ఓకేనా? ఇందాకట్లాగానే. ఓకే, ఇవి ఫార్ములాస్. ఈ 4 ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్, 2, 3, 4 కూడా. ఓకేనా? ఇప్పుడు వీటి ప్రూఫ్స్ని ఏ విధంగా చేద్దాం చూద్దాం. ప్రూఫ్స్ ఫస్ట్ ఏంటో ప్రూఫ్లో sin 3a ఈజ్ ఈక్వల్ టు 3 sin a మైనస్ 4 sin cube a. ఓకేనా? దీనికి మనకి sin a ప్లస్ బి ఫార్మ్ అయినా ఇక్కడ యూజ్ అవుతుంది, మనకి యూజ్ అవుతుంది. ఎలాగా? sin a ప్లస్ బి ఫార్ములా ఏంటి మనకి? sin a cos b ప్లస్ cos a sin b. ఇక్కడ నేను sin 3aని ఎలా రాస్తానంటే, sin 3aని 2a ప్లస్ a కింద రాయొచ్చు. దీనిలాగే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ ఏ ప్లేస్లో 2a ఉంది కాబట్టి sin 2a ఇంటూ cos a ప్లస్ cos 2a ఇంటూ sin a. ఓకేనా? sin 2a మనం ఎలా రాయొచ్చు? 2 sin a cos a ఇంటూ cos a ప్లస్ cos 2a ఫార్ములా అండి, cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a కదా, ఇంటూ sin a. ఇది 2 sin a cos a ఇంటూ cos a అంతా cos స్క్వేర్ a, అంతేనా? 2 sin a cos a ఇంటూ cos a cos స్క్వేర్ a ప్లస్ sin a ఇంటూ cos a అంతా sin a cos స్క్వేర్ a మైనస్
సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ క్యూబ్ ఏ. ఓకేనా. ఇక్కడ ఇన్ టర్మ్స్లో మాకు అన్నిటి కూడా సైన్లో ఉన్నాయి కాబట్టి కాసును కూడా ఏం చేద్దాం మనం సైన్లోకి మార్చేద్దాం. సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ క్యూబ్ ఏ. ఓకేనా. ఇప్పుడు మొత్తం మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది 2 సైన్ ఏ ఇంటూ 1 2 సైన్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ 2 సైన్ క్యూబ్ ఏ ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 సైన్ ఏ మైనస్ సైన్ క్యూబ్ ఏ మైనస్ సైన్ క్యూబ్ ఏ. 2 సైన్ ఏ ప్లస్ సైన్ ఏ అంతా 3 సైన్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ 3 సైన్ క్యూబ్ ఏ 4 సైన్ క్యూబ్ ఏ. సో 4 సైన్ క్యూబ్ ఏ. ఇదేంటిది సైన్ 3ఏకి ఫార్ములా. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన ఫార్ములా. ఓకేనా. తర్వాత కాస్ 3a ఫార్ములా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కాస్ 3a ఫార్ములా ఎలా వస్తుంది? సెకండ్లో కాస్ 3a ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. ఇది ఫార్ములా. ఓకేనా. దీనికి ఏం యూజ్ చేస్తాం? సేమ్ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాని మనం యూజ్ చేయొచ్చు. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇప్పుడు కాస్ 3a నేను ఎలా రాస్తున్నా అంటే కాస్ ఇందాకట్లాగే 2a ప్లస్ ఏ కింద రాయొచ్చు. అలాగే కాస్ 2a ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ 2a ఇంటూ సైన్ ఏ. కాస్ ఏ కాస్ బి కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేసాం. ఇప్పుడు ఇదేమవుతుంది? కాస్ 2a ఫార్ములా ఏంటి? మళ్ళీ కాస్ 2a అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ 2aకి మళ్ళీ 2 సైన్ ఏ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. మల్టిప్లై చేసేయండి. కాస్ క్యూబ్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ కాస్ ఏ మైనస్ 2 సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇవన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో ఉంది కాబట్టి సైన్లు ఏం చేస్తా కాసుల్లో కన్వర్ట్ చేసేయండి. కాస్ క్యూబ్ ఏ మైనస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఫాలో అండి. ఇది కాస్ క్యూబ్ ఏ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ కాస్ ఏ ఇంటూ 1 ఎంత? కాస్ ఏ కదా, ఇది మైనస్ కాస్ ఏ. ఇది కాస్ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది కాస్ క్యూబ్ ఏ మైనస్ 2 ఇంటూ 1 2 ఇంటూ కాస్ ఏ మైనస్ 2 కాస్ ఏ మైనస్ 2 కాస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 కాస్ క్యూబ్ ఏ 2 కాస్ క్యూబ్ ఏ. ఇదేంటంటే కాస్ క్యూబ్ ఎంత అవుతుంది? ఇది 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ కాస్ ఏ మైనస్ 2 కాస్ ఏ ఎంత అవుతుంది? మైనస్ 3 కాస్ ఏ. ఇది కాస్ 3 యొక్క ఫార్ములా. కాస్ 3 యొక్క ఫార్ములా ఇది. ఓకేనా. ఇక్కడ ఈ కాస్ 3ని ఇంకా మనం ఈ ఫార్మాట్లో ఇంకోటి ఇక్కడ నేను ఒక సైన్ది కూడా ఈ రెండు కూడా నేను కలిపి చెప్తాను. సైన్ 3 ఫార్ములా ఉంది, సైన్ 3a ఫార్ములా ఉంది కదా. సైన్ 3 అని ఇంకో 2 ఫార్మాట్స్ ఉన్నాయి, అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అవి ఈ ప్యాటర్న్స్ మనకి ఎక్కువ ఉపయోగపడతాయి. సైన్ 3 ఈజ్వల్ ఏమనుకున్నాం మనం? 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ. దీంట్లో మనం ఒక సైన్ ఏ కామన్ తీసామనుకోండి. సైన్ ఏ కామన్ తీసిస్తే ఉంటుంది 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా. సైన్ ఏ ఇంటూ 3 మైనస్ 4 ఇంటూ కాస్ స్క్వేర్లో రాసి అనుకోండి, ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. అంటే ఇది సైన్ ఏ ఇంటూ 3 మైనస్ 4 ప్లస్ 4 కాస్ స్క్వేర్ ఏ.
అంటే ఇది ఏమవుతుంది sin a ఇంటూ 3 మైనస్ 1 ఎంత -1 అంటే ప్లస్ కాబట్టి ఇది 4 cos స్క్వేర్ a -1 కింద రాయొచ్చు. చాలా జాగ్రత్తగా చూడండి ఓకేనా. ఇది sin a ఇంటూ 4 cos a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా రాయొచ్చు కదా. అంటే దీన్ని ఇలా రాయొచ్చు 2 cos a ప్లస్ 1 ఇంటూ 2 cos a మైనస్ 1 కింద రాయొచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్మాట్. దీన్ని చూసిన వెంటనే మనకి sin 3a ఫార్ములా కూడా మనకి గుర్తు రావాలి ఓకేనా. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ sin 3aకి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అన్నమాట. ఫార్ములా అనండి లేదంటే ఒక ఇంపార్టెంట్ ప్యాటర్న్లా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే cos 3aకి ఫార్ములా ఏంటి, cos 3a కూడా అలాగే cos 3a ఈజ్ ఈక్వల్ టు 4 cos క్యూబ్ a మైనస్ 3 cos a 3 cos a. దీన్ని కూడా మనం ఒక cos a కామన్ తీసామనుకోండి, cos a కామన్ తీస్తే ఇది 4 cos స్క్వేర్ a మైనస్ 3 అంటే cos a ఇంటూ 4 ఇంటూ ఇది 1 మైనస్ sin స్క్వేర్ a కింద రాసామనుకోండి, 1 మైనస్ sin స్క్వేర్ a మైనస్ 3. ఇది cos a ఇంటూ 4 మైనస్ 4 sin స్క్వేర్ a మైనస్ 3. ఇదేమవుతుంది cos a ఇంటూ 4 మైనస్ 3 అంటే 1 మైనస్ 4 sin స్క్వేర్ a. ఇది మళ్ళీ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాకి మనం కన్వర్ట్ చేయొచ్చు. దీన్ని ఎలా రాయించేప్పుడు cos a ఇంటూ 1 ప్లస్ 2 sin a ఇంటూ 1 మైనస్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b కింద రాస్తున్నాం, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇది cos 3aకి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అండ్ ప్యాటర్న్ అని కూడా అనుకోవచ్చు ఓకేనా. ఇది చూసినప్పుడు కూడా మనకి ఈ ప్యాటర్న్ చూడగానే మనకి cos 3a ఫార్ములా ఒకటి మనకి గుర్తు రావాలి ఓకేనా. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి బై హెడ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. అలాగే థర్డ్ ఫార్ములా tan 3a ఈజ్ ఈక్వల్ టు 3 tan a మైనస్ tan క్యూబ్ a బై 1 మైనస్ 3 tan స్క్వేర్ a. ఇది ఫార్ములా సేమ్ ఇందాకట్లాగా దీన్ని కూడా అలాగే ప్రూవ్ చేయొచ్చు. ఎలా ప్రూవ్ చేద్దాం, మనకి tan a ప్లస్ b ఫార్ములా కూడా తెలుసుగా మనకి. tan a ప్లస్ b ఫార్ములా ఏంటి, tan a ప్లస్ b ఫార్ములా tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఈ ఫార్ములా తెలుసు. ఇప్పుడు tan 3ని మనం ఎలా రాయొచ్చు, tan 2a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు tan 2a ప్లస్ tan a బై 1 మైనస్ tan 2a tan a. tan 2a ఫార్ములా ఏంటి మళ్ళీ 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a ప్లస్ tan a బై 1 మైనస్ 2 tan a. tan 2a ఫార్ములా మళ్ళీ 1 మైనస్ tan స్క్వేర్ a ఇంటూ tan a. ఫాలో అవుతున్నారు, జాగ్రత్తగా ఫాలో అవ్వండి, కన్ఫ్యూజ్ కాకుండా. దీనికి 1 మైనస్ tan స్క్వేర్ a ఎల్సిఎం, 1 మైనస్ tan స్క్వేర్ a ఎల్సిఎం అయితే 1 మైనస్ tan స్క్వేర్ ఎల్సిఎం అయితే ఇదేమవుతుంది 2 tan a 2 tan a మినిట్ 2 tan a ఇది 1 tan aని దీంతో మల్టిప్లై చేస్తే tan a మైనస్ tan స్క్వేర్ a tan క్యూబ్ a
ట్యాన్ క్యూబ్, ట్యాన్ స్క్వేర్ ఇంటూ ట్యాన్ ఎంత అవుతుంది, ట్యాన్ క్యూబ్ ఏ కదా, ట్యాన్ క్యూబ్ ఏ బై దీనికి మళ్ళీ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఎల్సిఎం, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఎల్సిఎం, ఇదేమవుతుంది ఎల్సిఎం చేస్తే 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ 2 ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ ఏ ఎంత, 2 ట్యాన్ స్క్వేర్ ఏ, 2 ట్యాన్ స్క్వేర్ ఏ, ఈ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ రెండు క్యాన్సిల్ అయిపోతే 3 ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ క్యూబ్ ఏ, 3 ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ క్యూబ్ ఏ బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎంత ఉంది, 3 ట్యాన్ స్క్వేర్ ఏ అవుతుంది, 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్ ఏ, ఇది దేనికి ఫార్ములా, ట్యాన్ 3ఏకి ఫార్ములా. ఓకే, ట్యాన్ 3ఏకి ఫార్ములా అదేగా మనం ప్రూవ్ చేయాల్సింది, 3 ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ క్యూబ్ ఏ బై 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్ ఏ. అలాగే దీంట్లోనే ఫోర్త్ ఫార్ములా వచ్చేసి కాట్ 3ఏకి ఫార్ములా. కాట్ 3ఏ ఫార్ములా ఏంటి, ఫోర్త్ కాట్ 3ఏ ఫార్ములా ఏంటి, 3 కాట్ ఏ మైనస్ కాట్ క్యూబ్ ఏ, 3 కాట్ ఏ మైనస్ కాట్ క్యూబ్ ఏ, కాట్ క్యూబ్ ఏ 1 మైనస్ 3 కాట్ స్క్వేర్ ఏ, ఇది ఫార్ములా. ఇది కూడా సేమ్ మనం ఏం చేద్దామంటే ట్యాన్ 3ఏ నుంచే మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు, లేదంటే కాట్ ఏ ప్లస్ 3 ట్యాన్ ఏ చేసినట్టు అలా కూడా చేయొచ్చు, దీన్ని ఇలా కూడా ప్రూవ్ చేయొచ్చు. ట్యాన్ 3ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ 3ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ 3ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై ట్యాన్ 3ఏ కింద రాయొచ్చు. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై ట్యాన్ ఏ కదా, అలాగే కాట్ 3ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై ట్యాన్ 3ఏ. మనకి ట్యాన్ 3ఏ ఎంత వచ్చింది, 1 బై 3 ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ క్యూబ్ ఏ మైనస్ 1 బై 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్, ఇది ఫార్ములా. ఇది రెసిప్రాకల్ అయిపోయి పైకి వెళ్ళిపోతుందిగా, రెసిప్రాకల్ అయితే 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్ పైకి వెళ్ళిపోతుంది, 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్ ఏ బై 3 ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ క్యూబ్ ఏ, 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్ ఏ నెల వచ్చి 3 బై కాట్ స్క్వేర్ ఏ కింద రాయొచ్చు, కాట్ స్క్వేర్ ఏ రాయొచ్చు. అలాగే దీన్ని 3 బై కాట్ ఏ మైనస్ 1 బై కాట్ క్యూబ్ ఏ కింద రాయొచ్చు. ఎలాగా, ఎందుకంటే ట్యాన్కి రెసిప్రోకల్ కాట్ 1 బై కాట్ ట్యాన్ అవుతుంది కాబట్టి, దీన్ని ఎల్సిఎం చేస్తే కాట్ స్క్వేర్ ఏ మైనస్ 3 బై కాట్ స్క్వేర్ ఏ బై దీనికి కాట్ క్యూబ్ ఏ ఎల్సిఎం అనుకోండి, కాట్ క్యూబ్ ఎల్సిఎం అయితే కాట్ క్యూబ్లో ఎన్నిసార్లు అది కాట్ స్క్వేర్ టైమ్స్ కాబట్టి 3 కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఈ రెండు ఇక్కడ కాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ కాట్ క్యూబ్ కావాలి, కాట్ క్యూబ్ కావాలంటే ఒక కాట్తో మల్టిప్లై చేయండి, కాట్ ఏతో మల్టిప్లై చేస్తే కాట్ స్క్వేర్ ఏ మైనస్ 3 బై ఇది కాట్ క్యూబ్ ఏ అవుతుంది. అప్పుడు మల్టిప్లై చేశాను, కాట్ ఏతో పైన కింద మల్టిప్లై చేశాను బై 3 కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై కాట్ క్యూబ్ ఏ. కాట్ క్యూబ్ ఏ రెండు క్యాన్సిల్ అయిపోతే మల్టిప్లై చేయండి, కాట్ క్యూబ్ ఏ మైనస్ 3 కాట్ క్యూబ్ ఏ మైనస్ 3 కాట్ ఏ బై ఇదేమవుతుంది
3 cot స్క్వేర్ ఏ మైనస్ 1 అవుతుంది. ఒక మైనస్ పైన కింద మనం కామన్ తీసామనుకోండి, కామన్ తీస్తే ఏమవుతుంది, ఇది 3 cot ఏ మైనస్ cot క్యూబ్ ఏ పై ఇక్కడ మైనస్ కామన్ చేస్తే 1 మైనస్ 3 cot స్క్వేర్ ఏ. ఎందుకు మనం చేసాము, ఎందుకంటే మనకు కావాల్సిన ఫార్ములా ఇది. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఏంటి, 3 cot ఏ మైనస్ cot క్యూబ్ ఏ బై 1 మైనస్ 3 cot స్క్వేర్ ఏ. ఇది cot 3ఏకి ఫార్ములా. ఓకేనా? ఓకే, హెన్స్ ప్రూవ్డ్. sin 3 అయింది, cos 3 అయింది, tan 3 అయింది, cot 3 అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఏంటంటే, ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ ఫార్ములా అదేంటంటే sin A ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos 2A by 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ cos A ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్ 1 ప్లస్ cos 2A by 2, అలాగే థర్డ్ది tan A ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos 2A బై 1 ప్లస్ cos 2A. ఈ మూడు ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇవి కూడా ఇంపార్టెంట్ చెప్పడం కాదు, మొత్తం ఎన్ని ఫార్ములాస్ ట్రిగనామెట్రీలో అన్ని ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంటు. అన్నీ జాగ్రత్తగా ప్రూఫ్లతో సహా నేర్చుకుని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? వీటి ప్రూఫ్లు చూద్దాం. ప్రూఫ్ ఏంటంటే, ప్రూఫ్ ఫస్ట్ది మనకి cos 2A తెలుసు కదా. cos 2A ఫార్ములా ఏంటి, cos స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ. ఓకేనా? అలాగే దీనికి ఇంకో ఫార్ములా కూడా ఉందనుకున్నాం, 2 cos స్క్వేర్ ఏ మైనస్ 1 cos 2A ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే కాస్ని సైన్ని cos స్క్వేర్లో మార్చేసాం అనుకున్నాం, 2 cos స్క్వేర్ ఏ మైనస్ 1 వస్తుంది. ఇప్పుడు 2 cos స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 cos స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ఇటువైపు వెళ్తే 1 ప్లస్ cos 2A. ఇప్పుడు cos స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 1 ప్లస్ cos 2A బై 2. ఇప్పుడు cos A ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos 2A బై 2. ఇదేంటి మనకి, ఇది సెకండ్ ఫార్ములా ప్రూవ్ అయింది. ఇది సెకండ్ ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా అలాగే సెకండ్ దీంట్లోనే చూడండి, ఇక cos 2A ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ దీని 2 sin స్క్వేర్ ఏ ఉంది కదా, ఒక ఫార్ములా దీనికి ఉంది, అంతేనా. ఇప్పుడు 2 sin స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 మైనస్ cos 2A కదా, అంటే sin స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 మైనస్ cos 2A బై 2 కదా. అప్పుడు sin ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos 2A బై 2. ఇది సెకండ్ ఫార్ములా. అలాగే థర్డ్ ఫార్ములాలో tan A ఈజ్ ఈక్వల్ టు sin A బై cos A కదా. sin A ఎంత, sin A ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos 2A బై 2 బై ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos 2A బై 2. రెసిప్రోకల్ అయితే ఇది ఏమవుతుంది, ఇది ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos 2A
బై 1 ప్లస్ కాస్ 2a. ఇది tan aకి ఫార్ములా. ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇంపార్టెంట్ చెప్పడం ఇంపార్టెంట్. ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అన్ని ఫార్ములాస్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా,